అత్త కోడలికి బుద్ధి చెప్పి తెడ్డు నాకిందంట. అత్త కోడలికి బుద్ధి చెప్పి ఈవిడే తెడ్డు నాకిందంట. ఆ విధంగా గత ప్రభుత్వాన్ని, జగన్ ప్రభుత్వాన్ని విమర్శించి మీరు చేస్తున్నది ఏమిటి? ఇప్పుడు అంటే మీరు సంపద సృష్టిస్తామని చెప్తున్నారు. ఇదే సంపద సృష్టించడము, అప్పు తేవడం సంపద సృష్టించడమా? మూడవది ఇసుక. గతంలో వచ్చేసి జగన్ ప్రభుత్వం మాఫియా రాజ్యము, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా రాజ్యం అని చెప్పాం. మేము కూడా చెప్పాం. దాంట్లో ఒకటి మైనింగ్ కింద ఇసుక. మీరు ఏం చెప్పారు? మేము వస్తే కన్నా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తామని చెప్పారు. ఈరోజు ఏం జరుగుతుంది? ఉచిత ఇసుకలో ఉచితము లేదు, నేతి బీరకాయలో నెయ్యి లేదు. అంటే ట్రాన్స్పోర్ట్కి కొంత అమౌంట్ తప్ప మిగతాదంతా ఫ్రీ ఉచితంగా ఇస్తున్నారు. గతానికంటే ఇప్పుడు దీని కింద వచ్చేసి ఒకటి జిఎస్టీ ఉంది, 2 సెనరేజ్ ఉంది, ల్యాండ్ లోడింగ్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉంది. సరే, ఏది ఏమైనా కానీ ప్రజలకు వచ్చేసి గతానికంటే ఎక్కువ. గతంలో ఒక లారీ 12,000కో 14,000కో వస్తుంటే కడపలో, ఇప్పుడు 20,000కు కొనాల్సి వస్తుంది. అది కూడా అందుబాటులో లేదు. ఓ దిక్కు అందుబాటులో లేదు, ఓ దిక్కు అందుబాటులో వచ్చింది కూడా ధర గతానికంటే ఎక్కువగా ఉంది. ఇంకా ఈ పాలసీ ఏమైంది? ఉచిత ఇసుక విధానం. అందుకోసం వచ్చేసి ఉచిత ఇసుక విధానం తుస్సుమంది. ఉచితంలో ఉచితం లేదు, నేతి బీరకాయలో నెయ్యి లేదు. సార్, విజయవాడలో వచ్చినటువంటి వరదలు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండబట్టే ఇవాళ బెజవాడని సేఫ్గా ఉంచామని చెప్పి టీడీపీ ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పింది. నిజంగా అందులో ఈ వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు సహాయ చర్యలు సక్సెస్ అయిందంటారా? ఈడ నాణానికి బొమ్మ బొరుస ఉన్నట్లు ఇక్కడ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ వరదలు వచ్చినప్పుడు 4 స్టేజ్లు ఉంటాయి. ఒకటి ఇమ్మీడియట్గా రెస్క్యూ ఆపరేషన్, తర్వాత వచ్చేసి రిలీఫ్ ఆపరేషన్, తర్వాత రిహాబిలిటేషన్, తర్వాత రెస్టరేషన్. 4 దశలు ఉంటాయి. ఇమ్మీడియట్గా రెస్క్యూ, ప్రాణాపాయం కాకుండా లోతట్టు ప్రాంతాల వారిని, మునిగిపోయే ప్రాంతాల వారిని ఇమ్మీడియట్గా వాళ్ళని వచ్చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడం అనేది ఫస్ట్ ఇమ్మీడియట్గా చేయాల్సిన పని, రెస్క్యూ ఆపరేషన్. దాని తర్వాత ఆ వచ్చిన వాళ్ళకి రిలీఫ్, వాళ్ళకు వచ్చేసి ఆహారము, మందులు, నీరు, పాలు ఇవ్వడం. దాని తర్వాత వరదలు తగ్గిపోయినాక వాళ్ళని మళ్ళా వాళ్ళ రీహాబిలిటేషన్, వాళ్ళ ప్రాంతాలకు రప్పించడం, అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు కొంత ఇవ్వడం. 4వది రెస్టరేషన్, అంటే రోడ్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఎన్ని పోయింటాయి దాన్ని వల్ల రెస్టోర్ చేయడం. ఈ 4 దశల్లో చంద్రబాబు ప్రభుత్వము ఫస్ట్ 2 దశల్లో ఘోరంగా ఫెయిల్ అయిపోయింది. రెస్క్యూ ఆపరేషన్ ఇప్పుడు వాతావరణ శాఖ చాలా అడ్వాన్స్గా చెప్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా వాతావరణ శాఖ వచ్చేసి ఈ యొక్క బుడమేరు పరివాహిక ప్రాంతంలో కానీ వచ్చేసి విపరీతమైన వర్షం వస్తుంది అని పర్యావరణ శాఖ చెప్తా ఉంటే నువ్వు ఇమ్మీడియట్గా లోతట్టు ప్రాంతాల వాళ్ళని సమాచారం ఇచ్చి అని రిలీఫ్ క్యాంప్స్కి కానీ మిట్ట ప్రాంతాలకు కానీ తరలించాలా? ఆడ ఘోరంగా ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్. ఫెయిల్ అయిపోయిన కారణంగా ఫస్ట్ ఆపరేషన్ రెస్క్యూ కాడ ఫెయిల్ అయిపోయింది. దాని పర్యవసానంగా రిలీఫ్ అందరికీ ఇవ్వలేకపోయినావు. నువ్వు రెస్క్యూ క్యాంపులకు వచ్చే కదా వాళ్ళకి రిలీఫ్ ఇచ్చేది. నువ్వు 7 లక్షల మంది ప్రజల్లో 1,40,000 మంది మాత్రమే రిలీఫ్ క్యాంప్స్కి వచ్చారు, మిగతా వాళ్ళు అక్కడనే ఉండిపోయినారు, హోటల్లో ఉండిపోయారు. పర్యవసానంగా నువ్వు వాళ్లకు రిలీఫ్ ఇవ్వగలవు కానీ వీళ్ళకి వచ్చేసి నువ్వు నీళ్లు కానీ అన్నం కానీ ఇవ్వలేని పరిస్థితులు. ఎందుకంటే వాళ్ళు రాలేరు, నువ్వు పోలేవు. ఆ విధంగా 2-3 రోజులు ఆహాకారాలు చేశారు. కాబట్టి 2వ దాని కాడ రిలీఫ్ కాడ కూడా టోటల్ ఫెయిల్. ఇంకా మిగతా రిహాబిలిటేషన్ కాడ మళ్ళీ పోయిన తర్వాత వాళ్ళకి ఇవ్వడము అది సక్సెస్ అయ్యారు. ఇంకా రెస్టరేషన్ కాడ ఇంకా ప్రారంభమే కాలే. ఓన్లీ 4 దశల్లో 2 దశల్లో ఫెయిల్ అయిపోయినారు. 1 దశల్లో రిహాబిలిటేషన్లో సక్సెస్ అయ్యారు. 4వ దశ ప్రారంభమే కాలే. ఇంకా ఆ యొక్క బుడమేరు దాని యొక్క ఆక్రమణను తొలగించడం కానీ, దానికి గట్టు వేయడం కానీ, లేకుంటే రివిట్మెంట్ చేయడం కానీ, ఇల్లు వచ్చేసి నిర్మించడం కానీ ఇవి ఇంకా ప్రారంభమే కాలే. కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్డీఆర్ఎఫ్ కింద ఇంతవరకు పైసా రాలే. నెలైంది. 7,600 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని ప్రాథమిక నివేదిక పంపించారు. ఇప్పటికే వరద బాధితులకు 400 కోట్లు పంపిణీ చేశామని చెప్పి కూడా సీఎం గారు చెప్పారు. నిజమే, అది దాతలు ఇచ్చింది చేసినావు, కానీ నష్టం ఎంత నువ్వు చెప్పింది 7,600 కోట్ల రూపాయలు. నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసింది ఎంత? 400 కోట్ల రూపాయలు. 7,600 కోట్లలో 400 ఎంత? కాబట్టి నువ్వు వచ్చేసి కేంద్రం నుండి ఆడ ఉండేది ఎన్డీఏ గవర్నమెంట్. శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చి చూసిపోయారు, కేంద్ర అధికారులు చూసిపోయారు, నువ్వు నివేదిక పంపించావు, మీ గవర్నమెంట్ ఇక్కడ ఉంది అక్కడ ఉండేది మీ గవర్నమెంటే. మరి ఏం తెప్పించావు? నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద ఎన్డీఆర్ఎఫ్ కింద ఇది జాతీయ విపత్తు. నువ్వు వచ్చేసి నెల అయింది, ఇంకా పైసా రాలేదు ఆ స్కీమ్ కింద. కాబట్టి
నేను చెప్పింది ఒక్కటి మాత్రము రిహాబిలిటేషన్ కాడ సక్సెస్, మిగతా అన్ని ఫెయిల్. సార్ వన్ నేషన్ వన్ ఎలక్షన్పై కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? ఇది తొండ ముదిరి ఊసరబెల్లి అవుతుంది అన్నట్లు ప్రస్తుతానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ లీడర్, వన్ నేషన్ వన్ పార్టీ, వన్ నేషన్ వన్ లాంగ్వేజ్, వన్ నేషన్ వన్ డ్రెస్, వన్ నేషన్ వన్ ఫెస్టివల్, వన్ నేషన్ నో ఎలక్షన్. వన్ నేషన్ నో ఎలక్షన్ కాబట్టి నియంతృత్వానికి దారి తీస్తుంది. కాబట్టి గవర్నమెంట్ చెప్పే కారణాలు రెండే. ఎన్నికల ఖర్చు తగ్గుతుంది, ఎన్నికల ప్రవర్తనా నియమావళి వలన అభివృద్ధి ఆగిపోతుంది, అభివృద్ధి ఉరుకులు పరుగులు తీస్తుంది జమిలీ ఎన్నికలు అంటే. ఇది మీనింగ్లెస్ అంట. ఖర్చే తీసుకుంటే మ్యాక్సిమం 10,000 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఎంత, రాష్ట్రాల బడ్జెట్ ఎంత, 5 సంవత్సరాల బడ్జెట్ ఎంత? దాదాపు 500 కోట్ల రూపాయలు బడ్జెట్. ఇక్కడ ఖర్చేమో 10,000 కోట్ల రూపాయలు. అంటే 0.01%. ప్రజాస్వామ్యం కోసము 0.01% బడ్జెట్ ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నావా? అది కూడా జస్ట్ ఒక ఉపాధి హామీ పథకం లాంటిది. ఇది ఎక్కడికి పోతున్నా డబ్బు? పోలింగ్ సిబ్బందికి, ప్రెసిడెంట్ ఆఫీసర్స్కు, వాళ్ళకి టీఏడిఎల్కే పోయేది ఎక్కడ పోతుంది? ఎక్కడికి పోతుంది? రెండవది వచ్చేసి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటున్నావు. నువ్వు ఈ డ్యూరేషన్ తగ్గించు, ఎన్నికల నోటిఫికేషన్కు, షెడ్యూల్కు, కౌంటింగ్కు తగ్గించేసి. రెండవది వచ్చేసి పాత పథకాలకు కొనసాగిస్తావు కదా, ఇబ్బంది ఏం లేదు కదా. కొత్త పథకాలు ఏమన్నా ప్రారంభించాలనుకుంటే ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఇస్తే చేయొచ్చు. కాబట్టి ఇది కొట్టంలో ఎలుక ఉందని కొట్టానికి అగ్గి పెడతావు అన్నట్టు ఉంది. నువ్వు కొట్టంలో ఎలుక ఉంటే ఎలుకను పట్టుకో. పోనీ అమెరికాలో ఎన్నిసార్లు ఎన్నికలు జరుగుతాయి? అమెరికా ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశం. ప్రజాస్వామ్యానికి అదొక సింబాలిక్. ఆడ అమెరికా అధ్యక్ష ఎన్నికలు 4 ఏళ్ళకోసారి, అది కూడా November 4. తర్వాత సెనెట్ 6 ఏళ్ళకోసారి, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ 2 ఏళ్ళకోసారి, గవర్నర్ 4 ఏళ్ళకోసారి. తర్వాత ఇవి కాక మళ్ళా కౌంటీస్ని, స్థానిక సంస్థలకు డిఫరెంట్. ఇన్నిసార్లు అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయి. మరి జమిలీ ఎన్నికలు లేనందువలన అమెరికా డెవలప్ కాలేదా? కాబట్టి ఇది రాంగ్ కాన్సెప్ట్. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ టూత్ అండ్ నెయిల్ దీన్ని వ్యతిరేకిస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో లోక్సభలో, రాజ్యసభలో ఇది పాస్ కాదు. ఇది రాజ్యాంగ సవరణ రొటీన్ ప్రకారం వస్తాయి. మన ఆంధ్రప్రదేశ్కు అనేక సార్లు జమిలీ ఎన్నికలే 2024, 2019, 2014, 2004, 1999 ఇవన్నీ జమిలీ ఎన్నికలే. అంటే లోక్సభ అండ్ అసెంబ్లీ. కాబట్టి దానింతకీ వచ్చే రాని. అంతేగాని నువ్వు రాజ్యాంగ సవరణలు చేసి ఏదో కొండంద వెలుకను పట్టినట్టు ఏముంది ఇక్కడ వచ్చేసి? అది ఏదో పెద్ద మొత్తము సమాజ వ్యవస్థనే మార్చేస్తుంది, ఏదో అద్భుతాలు సృష్టించినకి దానికి అర్థం లేని వ్యవహారం వచ్చేసి ఆలోచనే అది మీనింగ్లెస్ అంట. సార్ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశం వెలిగిపోతుందంటారు. నిజంగా మోడీ ఆధ్వర్యంలో దేశం వెలిగిపోతుందండి? ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతుందంటారు. గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం కూడా 2004లో ఇదే నినాదంతో ఇండియా ఈజ్ షైనింగ్ అన్నారు. గుడ్డి ఆరిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే వాజ్పేయి, అద్వానీ వాళ్ళు పెద్ద రాజ్యాంగ నిపుణులు, రాజ్యాంగ నిర్మాతలు, క్యారెక్టర్ ఉండేవాళ్ళు. వాళ్ళ హయాంలోనే ఇండియా ఈజ్ షైనింగ్ అని చెప్పి నినాదం ఇచ్చేసి బుడ్డి ఆరిపోయింది. ఈయన వాళ్ళతో పోలిస్తే సరే 3వసారి అధికారంకి వచ్చి ఉండొచ్చు, కానీ వాళ్ళతో పోలిస్తే మరుగుజ్జు లాంటివి. ఇప్పుడు అప్పులు ఎన్ని చేశాడు? ఈయన వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు అప్పుల భారత్ చేసి పెట్టాడు. అది ఎవరు పట్టించుకోవడం లేదు. ఎంతసేపు రాష్ట్రం చేసిన అప్పుల గురించే మాట్లాడుకుంటాం తప్ప దేశం చేసిన అప్పులు మొత్తము 1947 నుంచి 2014 వరకు, అంటే ఈ 14 ఒక 67 సంవత్సరాల్లో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 13 మంది ప్రధానమంత్రుల కాలంలో చేసిన కేంద్ర ప్రభుత్వ అప్పు 46 లక్షల కోట్ల రూపాయలు. ఈయన వచ్చిన తర్వాత 10 ఏళ్లలో 117 లక్షల కోట్ల రూపాయలు చేశాడు. అక్కడ 63 సంవత్సరాలు, ఇక్కడ 10 సంవత్సరాలు, 13 మంది ప్రధానులు, ఒక్క ప్రధాని. అక్కడ 46 లక్షల కోట్లు, 117 లక్షల కోట్ల రూపాయలు. దట్టు గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు పెట్రోలు, డీజిల్ రేట్లు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు వచ్చేసి $140 ఒక బ్యారెల్ ఉండే రోజుల్లో ఇక్కడ వచ్చి అక్కడ కొని ఇక్కడ సప్లై చేసి అటువంటి అభివృద్ధి చేశాం. ఈయన వచ్చిన తర్వాత ఆయన అదృష్టం కొద్దీ అంతర్జాతీయ మార్కెట్లో ఒకానొక సమయంలో $20 కూడా వచ్చింది. ఇప్పుడు ఏదో $60-70 ఉంది.
కాబట్టి ఆయనకు వచ్చినటువంటి బీజేపీ ఆయన ముఖ్య ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన మేజర్ అడ్వాంటేజ్ పెట్రోల్ డీజిల్ వచ్చింది. పెట్రోల్ డీజిల్ అప్పుడు రేట్లే ఉండింటే ఆయన ఒక్కరోజు పరిపాలించలేడు. డబ్బే లేదు వచ్చేసి మొత్తం విదేశీ మార్గ ద్రవ్యం అంతా దానికే అయిపోతుంది, ఏం లేదు వచ్చేసి ఒక్కరోజు కూడా పరిపాలించలేడు నరేంద్ర మోడీ అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలు డీజిల్ ముడి చమురు ధర గన ఉండింటి గన. కాబట్టి ఓ దిక్కు వచ్చేసి రాజ్యాంగాన్ని కాలు రాస్తున్నాం, కేవలం వచ్చేసి ప్రజాస్వామ్య నియంత ఆయన, ఓన్లీ కేవలం వచ్చేసి క్యాబినెట్ వచ్చేసి నిమిత్త మాత్రం, ఓన్లీ ఉత్సవ విగ్రహాలు మంత్రులందరూ కేంద్ర ఆడ- కేబినెట్. ఆయన వచ్చేసి 1 ఈడీ, 2 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, 3 సిబిఐ. ఆ ముగ్గురిని పెట్టుకొని ఒక పక్క ముగ్గురిని పెట్టుకున్నాడు, ఈ పక్క ఆదాని అమ్మాని పెట్టుకున్నాడు. కాబట్టి ఎన్నికలప్పుడు వచ్చేసి వీళ్ళ ద్వారా ఖర్చు పెట్టిస్తాడు, ఆ పక్క వాళ్ళకు డబ్బు లేకుండా వీళ్ళ ద్వారా అటాక్ చేపిస్తాడు. ఇది ఆయన చేసే పని వచ్చేసి ఈ ముగ్గురు ఇద్దరిని పెట్టుకొని ఆయన వచ్చేసి ఒక ప్రజాస్వామ్య నియంతగా రాజ్యం వెళ్తున్నాడు. అటువంటి దేశంలో మనం పరిపాలనలో ప్రస్తుతం మనం ఉన్నాం. కాబట్టి ఆనాడు బ్రిటిషర్స్ను ఎదిరించినట్టు భారత స్వాతంత్ర సంగ్రామం చేసినట్టు ఈరోజు మరో భారత స్వాతంత్ర సంగ్రామం కోసము ఆ రోజు ఆంగ్లేయులను తరిమినట్లు ఈరోజు గాడ్సే వాళ్ళను గాడ్సేయిజం, వీళ్ళందరూ గాడ్సే వారసులు. రాసేవారు. ఆనాడు గాంధీ వారసులు గాంధీ నాయకత్వాన, ఇప్పుడు గాంధీ వారసులు కాంగ్రెస్ నాయకత్వాన, నాయకత్వాన, ఇండియా కూటమి నాయకత్వాన ఈ యొక్క గాడ్సే వారసులను తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది.